నీకు తోడుగా ఎవరూ లేరు, నేను ఒంటరిని అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ మాటలు వినండి. మీ మనసుకి కొండంత ధైర్యం వస్తుంది. జీవితంలో అన్నీ మంచి రోజులు కాకపోవచ్చు, కానీ ప్రతి రోజులో ఏదో ఒక మంచి విషయం తప్పకుండా ఉంటుంది, వస్తుంది. నమ్మకంతో ఉండండి. ప్రయత్నిస్తూ ఎన్నిసార్లు ఓడినా సరే పర్వాలేదు, కానీ ఓటమికి గల కారణాలను తెలుసుకోలేకపోతే మాత్రం ఎప్పటికీ గెలవలేమని తెలుసుకో. కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకువెళ్ళే వస్తువుల వంటివి. అవి పెరిగే కొద్దీ జీవన ప్రయాణం కష్టమవుతూ ఉంటుంది. అర్థమవుతుంది కదా? పేదరికం అంటే సంపాదించే శక్తి లేకపోవడం మాత్రమే కాదు, సంపాదన అవకాశాలు తెలియకపోవడం. అసలు ఈ రోజుల్లో డబ్బు అనేది నిజాయితీని కొనగలుగుతుంది, కానీ డబ్బుపై నిజాయితీ గెలవలేకపోతుంది. చాలాసార్లు బంధువులన్నా, మిత్రువులన్నా, అయిన వాళ్ళన్నా విసుగనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇలానే జరిగితే గనుక మీరు విసుగు చెందాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. వారి పరిస్థితిని మరో దృష్టికోణంతో చూసే ప్రయత్నం చేయండి. మీకు తెలియంది కాదు, ఎవరైనా దీపాన్ని గుర్తు చేసుకోవాలంటే అతని చుట్టూ చీకటి అలుముకొని ఉండాలి. అప్పుడే మనం ఆనందించాల్సిందే. ఎందుకంటే ఆ చీకటిని పారదోలే దీపం మీ దగ్గర ఉంది. అది వారికి వెలుగు రేఖల్ని పంచుతున్నందుకు ఎవరి నుంచి కూడా ఎలాంటి ప్రతిఫలము ఆశించాల్సిన అవసరం లేదు. మీ నుండి ఎవరికి ఎంత అవసరమైతే అంత సాయం చేయండి. వీలైనంత వరకు ప్రేమను పంచండి. ఆ విధంగా మీరు మీ జీవితంలో ఎంతో గొప్పవారు కావచ్చు. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధమే జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బ కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడి లేస్తావో అదే చరిత్రగా మొదలవుతుంది. గుర్తుంచుకోండి, విలువైన వాటిని భగవంతుడు మనకు ఇచ్చే ముందు కాస్త ఆలస్యం కూడా చేస్తాడు. ఎందుకో తెలుసా? వాటి విలువ మనకు తెలియాలి కాబట్టి. అర్థమైందా? ఇతరుల కన్నీళ్లు మనకు తేలికగానే కనిపించవచ్చు, కానీ వాటిని మన కళ్ళల్లో మోసినప్పుడే తెలుస్తుంది అవి ఎంత బరువుగా ఉంటాయనేది. ఒకరు మరొకరికి హాని తలపెడితే చూసి నవ్వడం చాలా సులభం. అదే హాని మనకు జరిగితే మాత్రం భరించడం చాలా కష్టమైపోతుంది. ప్రపంచం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదని తెలుసుకో, కానీ నమ్మిన వాళ్ళ నిజస్వరూపం బయటపడిన ప్రతిసారి కూడా అది కొత్తదిగానే కనిపిస్తుంది. మన కష్టాలకు ప్రధాన కారణం మనలోని తప్పులను గుర్తించకుండా ఇతరుల తప్పులను వేలెత్తి చూపుతూ సమయాన్ని వృధా చేసుకోవడమే. నిజాయితీగా ఉండే వాళ్లకు మిత్రులు తక్కువ మందే ఉండొచ్చు, కానీ ఉన్న కొద్ది మంది మాత్రం ఖచ్చితంగా సరైన వాళ్ళే ఉంటారు. అసలు గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి నమస్కరించడమే అసలైన గౌరవం. పెద్ద పెద్ద కళ్ళు కనడంలో తప్పులేదు, కానీ ఉన్నంతలో బతకడం కూడా ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే నేర్పిస్తారు మన వారంటూ ఎవ్వరూ ఉండరు అని. ఎవరి గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, కానీ పక్క వాళ్ళ గురించి అరముక్కలో చెప్పేస్తారు. ఎదుటివారి మనసును గాయపరచడం నీటిలో రాయి వేసినంత సులభం, కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్తుందో తెలుసుకోవడం ఎంతో కష్టం. గుర్తుంచుకోండి, సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. అదే నువ్వు కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా కూడా సంతృప్తి నీకు అస్సలు ఉండదు. తెలుసుకోవాలని నువ్వు ముందుకు వెళ్తే చాలా నేర్చుకుంటావు. అంతా తెలుసు అని ఆగిపోతే ఎంతో కోల్పోతావు. గుర్తుంచుకోండి, ధనం ఎప్పటికీ కూడా చెడ్డది కాదు. అది అందరి దగ్గర ఒకేలా ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకునే మనిషి మాత్రం అవసరానికి తగ్గట్లుగా రంగులు మారుస్తూ ఉంటాడు. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని విషయాన్ని ఏదైనా సరే గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా కూడా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రారంభం శూన్యంతో మొదలు కావచ్చు, అది బ్రహ్మాండం కావచ్చు.
పృథ్వీ కావచ్చు, అది అనంతాలు కూడా కావచ్చు. అన్నీ వాటి అస్తిత్వాన్ని శూన్యం కూడా చేస్తాయి. ఈ శూన్యానికి స్వయంగా ఒక అస్తిత్వం అంటూ ఉండదు, కానీ మిగతా వాటన్నిటికీ ఇది అస్తిత్వాన్ని ఇస్తుంది. మనం కూడా ఈ శూన్యం లాంటి వాళ్ళం కావాలి. ఎవరైతే మనతో కలుస్తారో వారి యొక్క అస్తిత్వం ఎన్నో రెట్లు అధికం కావాలి, శ్రేష్టం అవ్వాలి. ఒకవేళ మనం వాళ్ళకి దూరం వెళ్తే వారు మన సన్నిహితాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి, మన మహత్యం గుర్తు రావాలి. శూన్యమే ఆరంభం, శూన్యమే అంతం కూడా. ఎప్పుడు తక్కువ చేసి చూడకండి. ఈ శూన్యం అత్యంత మహత్తరమైనది. అర్థమవుతుంది కదా? మన జీవితం యొక్క జ్యోతి ఎప్పుడైనా ఆరిపోవచ్చు. అలాని మన దగ్గర ఇంకా ఎంత సమయం ఉంది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఏ క్షణాలైతే మనం ఇప్పుడు జీవిస్తున్నామో వాటిని మనం మంచి కోసం ఎందుకు ఉపయోగించకూడదు? ఏదైనా మంచి పని చేయాలి అంటే, ఎలాంటి పని చేయాలంటే, అది మన వ్యక్తిత్వాన్ని ఎలా చెప్పుకోవాలి అంటే, మనం మరణించిన తర్వాత కూడా ఈ ప్రపంచం మనల్ని హృదయంలో దాచిపెట్టుకునేలా. ఎందుకంటే ఒక విషయం అయితే ఉంది, మృత్యు అనేది ఒక నమ్మలేని నిజం. దాన్ని స్వీకరించి తీరాల్సిందే, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏ సమయం అయితే ఉందో దాన్ని మంచికి మాత్రమే ఉపయోగించండి. బాధలను మర్చిపోవడానికి ప్రయత్నించండి. తప్పు కాదు, కానీ తప్పు చేసిన తప్పును మర్చిపోవాలి అనుకోవడమే తప్పు మాత్రం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. జీవితంలో ఏం జరిగింది అనేది ముఖ్యం కాదు, జరిగిన దానికి మీరు ఎలా స్పందించారో, ఎలా ఎదుర్కొంటున్నారో అనేది ముఖ్యం. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేని వాళ్ళు కనిపించేంత వరకు అర్థం కాదు వారు ఎంత అదృష్టవంతులో అని. ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు అస్సలు ఉండకండి, అది మిమ్మల్ని ఎన్నో కోల్పోయేలా చేస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండండి. తప్పకుండా భగవంతుడు మీకు మంచే చేస్తాడు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.